భీష్మ ఏకాదశి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా? ఈ రోజుకి వెనుకున్న కథ చాలా మందికి తెలీదు. మహాభారత యుద్ధం ముగిసింది. కానీ ఒక మహావీరుడు మాత్రం ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. అతనే కురు వంశ పితామహుడు, భీష్మ పితామహ. బాణాలతో నిండిన అంపశయ్యపై నిశ్చలంగా శయనిస్తున్నాడు. భీష్ముడికి ఇచ్ఛామృత్యు అనే వరం ఉంది. అంటే తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే శక్తి. అందుకే ఉత్తరాయణం వచ్చే వరకు ఆ బాణాల మీదే వేచున్నాడు. ఎందుకంటే ఉత్తరాయణం మోక్షానికి శుభకాలం. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరకొచ్చాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఉత్తర రహస్యాలను లోకానికి బోధించాడు. ఉత్తరాయణం ప్రారంభమైన రోజున ఏకాదశి తిథిలో భీష్ముడు ప్రశాంతంగా తన ప్రాణాలు విడిచాడు. అందుకే ఆ పవిత్ర దినాన్ని భీష్మ ఏకాదశిగా శ్రద్ధతో జరుపుకుంటారు. రోజు విష్ణు సహస్రనామాన్ని విన్నా గాని, చదివినా గాని అపారమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.